అదేం లేదు చారి, రాబోయే వినాయక చవితికి ముందుగా జరిగే ఆడంబరాల్ని ఆస్వాదిస్తున్నా. నా భక్తులు చేసే హడావిడిని చూస్తూ ఆనందపడుతున్నా చారి. ఊరుకోండి ప్రభు, మీరు మరీ మాట్లాడుతారు. భూలోక ప్రజలకి వినాయక చవితి వస్తే చాలు ఎప్పుడు వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. ఒకడు 5 అడుగులు బొమ్మ పెడితే వాడికంటే పెద్దది పెట్టాలని 12 అడుగులు బొమ్మ పెట్టేస్తున్నారు స్వామి. మరి వీళ్ళందరూ మిమ్మల్ని బొమ్మల్లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది స్వామి. చారి, వాళ్ళలో వాళ్ళే గొప్ప అని కొట్టుకుంటున్నారు సరే, కానీ దేనికోసం? అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అందరూ నా కోసమేగా ఇదంతా చేస్తుంది. అది నిజమే ప్రభు, కానీ వాళ్ళకి ఇదంతా అర్థం అవ్వట్లేదు కదా. ఇలా చూడు చారి, ఒక్కొక్కరి భక్తి ఒక్కో విధానం. ఒకరు గుడికి వెళ్లి మొక్కుతారు, ఇంకొకరు ఇంట్లో మొక్కుతారు, ఇంకొంతమంది మనసులోనే దేవుడని తలుచుకుంటారు. అక్కడ మనం చూడాల్సింది భక్తి కాని విధానాన్ని కాదు చారి. సరే ప్రభు, మీ భక్తులు చేసే హడావిడిని నాకు మన ప్రేక్షకులకి చూసే భాగ్యం కల్పించండి ప్రభు. తదాస్తు. ఉసే జాను, ఉసే జాను. ఏంటిది? మధ్యాహ్నం 12 కుక్క కోత కూడా లేని బతకస్తురాలు ఈరోజు కోడి కోత కన్నా ముందే లేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఉసే జాను, ఏటే నువ్వు తెల్లారుజామున లేపిసావు? ఉసే ఏటే మాకు నిద్ర లేకుండా చేసా అటు ఇటు తిరుగుతున్నావేంటి? ఉసే ఏంటి? ఆకలేస్తుంది జాను, త్వరగా విషయం ఏంటో చెప్పే ముందు. ఆపండి, ఎప్పుడు తిండి నిద్ర తప్ప ఇంకేం తెలీదా మీకు? నిద్ర కోసం నువ్వు మాట్లాడుతున్నావేటే? అది కాదే, అసలు మన ఆడపిల్లల మీద ఇప్పుడు మగవాళ్ళందరికీ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసా మీకు? వంట చేస్తారు, తింటారు, అంతే కదా. రెడ్డమ్మా, ఇంకోసారి నువ్వు తిండి కోసం మాట్లాడేవనుకో తినడానికి నోరు లేకుండా చేస్తాను నీకు. ఇంతకీ ఏమైంది జాను, ఊర కుక్కలాగా అలా కరుస్తున్నావు? ఇప్పుడు గనక నేను అరవలేదనుకో రేపొద్దున్న ఊరు కుక్కలు కూడా మన మీద మొరుగుతాయే. అసలు నిన్నేమైంది అనుకుంటున్నారు? మీ అమ్మ నేను కుక్కని కొట్టినట్టు కొట్టు ఉంటది. నువ్వు చూసావేంటే చెప్తున్నావు? నువ్వే కదే ఏం ఊహించుకుంటున్నాను ఒపీనియన్ అడిగావు, ఊహించుకొని చెప్పా. అసలు ఏమైందంటే ఆంటీ, అంకుల్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏమైంది బాబు, ఏంటి అందరూ ఇలా వచ్చారు? అదేం లేదంటీ, వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, చందా కోసం వచ్చాం. అవునా? అయ్యో, టైంకి ఇంట్లో అంకుల్ లేరు బాబు, మళ్ళీ రండి. ఆంటీ, మళ్ళీ అంటే ఎక్కడవుతుంది చెప్పండి, అసలే మాకు చాలా పనులున్నాయి. టెంట్ అని, డెకరేషన్ అని, విగ్రహం అని, ఇలా చాలా పనులున్నాయి ఆంటీ. మీరు త్వరగా చందా ఇవ్వండి. అయితే ఇప్పుడు ఏం చేస్తాం బాబు? ఎంత ఉంటే అంత ఇచ్చేయండి ఆంటీ. మల్లేష్ అన్న, నేను మీతో వస్తానన్నా. మాతో వస్తావా? వచ్చి ఏం చేస్తా? చందా అడుగుతా, సాయం చేస్తా, పూజల్లో ఉంటా. ఇందులో నవ్వడానికి ఏముందన్నా? వినాయక చవితి చేయడం అనేది ఆడపిల్లలతో అయ్యే పని కాదే. చక్కగా ఇంట్లో కూర్చొని వంటలు చేస్తాక ఎందుకే మీకు ఈ పనులన్నీ? ఏ ఆడపిల్లలంటే అంత చులకనా? చులకన కాదు, ఇది ఫ్యాక్ట్. ఆడపిల్లలు వచ్చి వినాయక చవితి చేయడం అంటే కామెడీ కాకపోతే ఇంకేంటే. మీ వల్ల కాని పనిలో మీకెందుకే? ఇదిగో బాబు, తీసుకో. థ్యాంక్స్ ఆంటీ, వెళ్తాం అయితే. రే పదండ్రా పదండ్రా. ఇదే నిన్న జరిగింది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం జాను? ఈసారి మనం కూడా వినాయక చవితి జరుపుదాం. ఏంటి
అది మన వీధిలోనా? వామ్మో, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారే. మా ఇంట్లో అయితే కప్పెట్టేస్తారు జాను. ఇదంతా నువ్వు అనుకున్నంత ఈజీ కాదే. చా, మీకెంత చెప్పినా అర్థం కాదు. ఆడపిల్లలంటే అందరికీ చులకనే. ఆడపిల్లంటే వంటగదిలో ఉన్న ఒక ఆట బొమ్మలా మారిపోయింది అందరికీ. ఆ ఆలోచన మార్చే బాధ్యత మన అమ్మాయిలకే ఉంది. ఈసారి మనం వినాయక చవితి చేస్తున్నాం, మురిగే కుక్కల నోర్లు మూయిస్తున్నాం. అయితే ఇప్పుడు నువ్వు నోరు మోస్తావా జాను? ఎక్కువ మాట్లాడితే మీకు మోత మోగిపోద్ది. మూసుకొని పనులు చూసుకుందాం పదండి. ముందేం చేస్తామే? తదుపరి కార్యక్రమం వినాయక చవితి చందా. బాబోయ్, బుర్రపాడు అయిపోతుంది. ఈసారి వీధిలో వినాయక చవితి బాగా కాంపిటీషన్ తో అయ్యేలా ఉంది. మందు తాగితే వచ్చే కిక్కు కన్నా జాను మాటల్లోనే ఎక్కువ మత్తు వస్తుంది. బుర్ర గిర్రా గిర్రా అని తిరిగేస్తుంది. ఈసారి నా సపోర్ట్ మొత్తం జానుకే.